దేవుడి స్తోత్రాలండి. క్రైస్తవులకి దేవుడు ఒక ఆయుధం ఇచ్చాడు, అది వాక్యము. వాక్యం గురించి దేవుడు బయలుపరుస్తూ అంటాడు, ఆది యందు వాక్యమున్నది, వాక్యము దేవుడై ఉన్నాడు, వాక్యమే కృపాసత్సంపన్నాయి మీ మధ్య సంచారం చేస్తున్నాడు. మరలా ఇంకో మాట అన్నాడు మహా తండ్రి గారు, వాక్యమును శ్రద్ధగా విని ఎవరైతే ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నారో వారు భూమి మీద శ్రేష్ఠులుగా ఉంటారు. ఆయన వాక్యాన్ని విని ఎవరైతే ఆయన చిత్తానుసారం నట్టలేదో వాళ్ళు ఈ లోకంలో శాపగ్రస్తులుగా ఉంటారు అని దేవుడు బయలుపరిచారు. అయితే మనలో చాలామంది నేను బాగా భక్తిగా ఉంటాను, నేను చాలా నీతిగా ఉంటాను, నేను చాలా యథార్థంగా ఉంటాను, అసలు ఎవరిని పట్టించుకోను, మరి నీ తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తూ ఉంటాను, నేను ఆదివారం ఆరాధనకి వెళ్తాను, ఇలాంటి కౌళ్ళు చాలామంది చెప్తారు, మనం వింటూ ఉంటాం. విచిత్రం ఏంటంటే వాళ్ళు ఎదగరు. వాళ్ళు ఎవరమ్మా? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, నువ్వు వాక్యం వింటున్న తర్వాత దేవుడు చెప్పిన మాట ఏంటంటే నీవు వర్ధిల్లుతావు. నీవు వర్ధిల్లట్లేదు, ఆపోజిట్. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అనారోగ్యంతో కొట్టబట్టం, దరిద్రంతో కొట్టబట్టం, కుటుంబంలో కుది లేకపోవటం, నువ్వు ఏది చేసినది వర్తిల్లకపోవటం, ఇవన్నీ చూసినప్పుడు నీవు అనుకోవచ్చు, కానీ దేవుడి దృష్టిలో నీవు నీతిమంతులవు కావు, దేవుడి దృష్టిలో నీవు యథార్థపరుడవు కావు, దేవుని దృష్టిలో నీవు భయభక్తులు గలవాడుగా కావు. ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకున్నాడు. దేవుడి స్తోత్రాలండి. ఇక్కడ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంది. నీవు వర్ధిల్లుతావు. మహాతండ్రిని ఎవరైతే నమ్మారో, ఈ మహాతండ్రి యొక్క మార్గంలో ఎవరైతే పనిస్తున్నారో, ఆయన వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో, ఆయనకి ప్రార్థన ఎవరైతే చేస్తున్నారో వారు వర్ధిల్లుతారు. దేవుడి శాసనం అండి, లేఖనము ప్లస్ శాసనము. ఆయన మీకు అందరికీ తెలుసు కదండి, సజీవుడు, జీవం గలవాడు, ఉన్నవాడు అనువాడు. అంచేత ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు, లేఖనం చెప్తున్నాడు, కట్టడ కూడా చెప్తున్నాడు, ఆజ్ఞ. ఇలా వర్తిల్తారు. ఆది కాండం 6వ అధ్యాయం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు వీళ్ళు ఏం చేస్తారట? వాక్యం మామూలే, దేవుడు మామూలే, ఎన్ని మామూలుగా ఉన్నాయి. వీళ్ళ క్రియల మట్టికి దేవుడికి ఇష్టమైన క్రియ చేస్తున్నారు. వ్యభిచారం చేస్తున్నారంట, అబద్ధాలు ఆడుతున్నారంట, మోసం చేస్తున్నారంట, వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారంట. అందుకు వీళ్ళు వర్ధిల్లటం మానేసి దేవుడి పేరుని, మీకు అనుమానం రావచ్చు, మరి ఆది కాండం 4వ అధ్యాయంలో అవ్వమ్మ మాట అంటది, దేవుని కృప వల్ల నేను ఒక కుమారుని కన్నాను. ఆదామంటాడు, దేవునికి మందసం కట్టి మీరు దశంభాగాలు చెల్లించండి అంటే అవన్నీ తెలుసు వాళ్ళకి, కానీ బుద్ధి నాస్తే
దానికి వాళ్ళకి ఏమొచ్చిందంటే లోకంలో ఉన్నంత కాలము దరిద్రం, లోకంలో ఉన్నంత కాలము వ్యభిచారం, తాగుడు, లాస్ట్కి శిక్ష. నీవు దేవుడి దగ్గర శిక్షకి ఎదుగుతున్నావా, ఆశీర్వాదం కోసం ఎదుగుతున్నావా? నువ్వు అనుకుంటున్నావు నాకు ప్రార్థన వచ్చేసింది, నాకు పాటలు వచ్చేసినాయి, నాకు వాక్యం వచ్చేసింది అని ఊరితో చెప్పచ్చు. కానీ ఏది ఆశీర్వాదం? ఏది దేవుడి ఘనత? ఏది నీ దగ్గర? ఇంకా దేవుడు చెప్పాడు, ఇంకా చికిత్సాడని నివేచించున్నాను, ఇంకా వర్ధిల్తాడని నివేచించున్నాను, ఇంకా పరిపూర్ణుడవుతాడని నివేచించున్నాను. కానీ రోజు రోజుకి దిగజారిపోతున్నారు. కారణము వాళ్ళు మారు మనసు పొందట్లేదు, వాని దేవుణ్ణి నమ్మట్లేదు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఏం చేస్తారండి? భయభక్తులు కలిగి ఉంటారు. దేవుని ప్రేమించకపోతే, దైవాజ్ఞ పాటించకపోతే, దైవ చిత్తాన్ని నిర్వర్తించకపోతే దేవుని శిక్ష వస్తుంది అని వాళ్ళు చాలా భయభక్తులు కలిగి ఉంటారు. ఒకటి, దేవుడు సజీవుడని నమ్ముతారు, దేవుడు ఉన్నాడని నమ్ముతారు, దేవుడు మన మధ్య ఉన్నాడని నమ్ముతారు. వాళ్ళు ఏం చేస్తారంటే వర్ధిల్తారు. మంచి మనిషి ఒక దెబ్బ, మంచి కొద్దిగో దెబ్బ. మంచి మనిషికి ఒక మాట, మంచి కొద్దిగో దెబ్బ. ఇక బండబ్బాయి ఉంటాడు, ఆడు దెబ్బలు తింటాను ఉంటాడు, ఆడికి సిగ్గు ఉండదు, ఆడికి లజ్జ ఉండదు. స్కూల్కి వెళ్తాడు బండబ్బాయి, ఆడి పేరే బండబ్బాయి. ఏదో అలాగా స్కూల్కి నామకి వెళ్తాడు, ఇష్టమైతే చదువుతాడు, ఇష్టం లేదా మానేస్తాడు. అదే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఏం చేస్తాడంటే శ్రద్ధగా వింటారండి వాళ్ళు, దాన్ని మళ్ళీ ఇంపోజిషన్ రాస్తారు, దాన్ని మళ్ళీ కంఠస్థపడతారు, దాన్ని రాస్తారు, రాసి వాళ్ళు పాస్ అవుతారు. అంటే నీవు దేవుని ఆశీర్వాదం నీ మీద రావడానికి కారణము నీకు దేవుడున్నాడని నమ్మకము లేదు, దేవుడు సజీవుడని నమ్మకము లేదు, దేవుడు శిక్షించాడనే నమ్మకం లేదు. చాలామందిలో చూస్తూ ఉంటాం, చాలామందికి అనారోగ్యాలు వచ్చినప్పుడు కొంతమంది ఉపవసించి ప్రార్థన చేస్తారు. ఏమనంటే, నేను అపరాధం చేశాను, నేను పాపం చేశాను, నీ ఆజ్ఞను మీరాను, నీ చిత్తానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించాను, అందుకే నాకు ఈ శ్రమ. వాళ్ళు ఎవరంటే దేవుని నమ్మిన వాళ్ళు. వాళ్ళకి ఇమీడియట్లీ స్వస్థ అయిపోద్దండి. సౌలుకి చెప్తున్నాడు సమూయేలు గారు, అయ్యా నువ్వు అపరాధం చేస్తున్నావయ్యా, అయ్యా నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావయ్యా, అయ్యా దైవాజ్ఞను మీరిపోతున్నావయ్యా, అయ్యా జాగ్రత్తగా ఉండయ్యా, దేవునికి ఉగ్రత చెప్పకయ్యా. ఓనా నాకు ఎలా ఉండాలో నాకు తెలియదా? ఏమన్నా ప్రార్థన చేసుకుంటుందా? ఏమన్నా దేవుడి గుళ్ళోకి వెళ్ళట్లేదా? ఓ చెవుకాడ పెడతావు సంగీతం. దరిద్రుడు యోనతాను చెప్పాడు, బావా నీవు రాజు అవుతావు, మేము చనిపోతాం. అదేంటి బావా అలా అంటున్నావు? అవును, మా నాన్న పాపం చేస్తున్నాడు, మా నాన్న దైవాజ్ఞను అతిక్రమిస్తున్నాడు, దైవ చిత్తానికి వ్యతిరేకమైన పాపం చేస్తున్నాడు, అందుకు ఖచ్చితంగా మా కుటుంబం పాడైపోద్ది, మేము శిక్షకు పాత్రులు అవుతాం. ఎంతవరకు శిక్షకు పాత్రుడయ్యాడంటే సౌలు ఆత్మహత్య చచ్చిపోయాడు. భక్తుడండి, దేవునికి ప్రియుడండి, దేవుని చేత ఎన్నుకోబడ్డాడండి, దేవుని చేత పిలువబడ్డాడండి,
దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడండి. కానీ ఆత్మహత్య చచ్చిపోయాడు. కొడుకులు చచ్చిపోయారు, ఆడు కూడా పురుషు చచ్చిపోయాడు. దానికి కారణం ఏంటంటే వాక్యం తెలుసు. ఎమ్మెల్యేల్ సమయల్ గారు ఆయన దగ్గర ఉన్నారు. ఆయన అభిషేకించిన సమయల్ గారు, సమయల్ గారు ధర్మశాస్త్ర కోవిదుడు, ఆయన అభిషిక్తుడు, ఆయన ప్రవక్త దగ్గరుండగా, ప్రవక్త నడిపిస్తుండగా సౌలు రాజు పతనమయ్యాడు. సమయల్ బతిమాలాడు, ఆయన క్షమించు రే, నీకు 14 సంవత్సరాలు టైం ఇస్తున్నాను. వాడు మారు మనసు పొందడం చూడు, వాడు నీతిమంతుడిగా మాట్లాడడం చూడు, వాడు యథార్థపడిగా మాట్లాడడం చూడు, నేను ఖచ్చితంగా క్షమిస్తాను. సమయల్ చెప్తానన్నాడు, నాయన దేవుని మీద తిరుగుబాటు చేయకయ్యా, అపరాధం ఒప్పుకోవయ్యా, ఆయన క్షమిస్తాడయ్యా. అపరాధం ఒప్పుకోకపోతే చంపెత్తాడా? అపరాధం ఒప్పుకోకపోతే నన్ను చేస్తాడా? పాడైపోయేవాళ్ళు మాట్లాడే మాటలు, దేవునికి ఉగ్రతకు పాత్రులయ్యే వాళ్ళ మాటలు. దేవుడు పాడు చేస్తాడా? దేవుడు శపిస్తాడా? దేవుడు శపించవసరం లేదు. నీ ఒక్క క్రియలే, నీ పనికిమాలిన క్రియలే, నీ పనికిమాలిన నడకలే నేను నాశనం చేస్తాయి. అందుకు నా ప్లేరా, దేవుడు నమ్ముకున్న మనము, ఆయన ఉన్నాడు, ఆయన సజీవుడు, ఆయన జీవం గలవాడు, నా పాపాన్ని కడిగాడు, నన్ను పరిశుద్ధపరిచాడు, నన్ను విమోచించాడు. ఇక నేను భయభక్తులు కలిగి ఉండాలి. లేని పక్షంలో నేను శిక్షించబడతాను అనే ఆలోచన నీకు రానప్పుడు గొడ్డి గేదెకి నీకు ఏమాత్రం కూడా తేడా ఉండదు. గొడ్డి గేదె ఎంత మేసినా, గొడ్డి గేదెని ఎంత జాగ్రత్తగా చూసినా అది సూడిదవదో, అది పాలు ఇవ్వదు. నువ్వు కూడా అంతే. ఎంత వాక్యం విన్నా, ఎన్నాళ్ళు మరి నువ్వు చర్చిలకు వెళ్ళినా ఆస్వాదించబడవు. కారణం ఏంటంటే నీ మనస్సు మంచిది కాదు. నీ అంతరాత్మ దేవుని నమ్మట్లేదు. నీ అంతరాత్మ నేను దోషిని అంటానికి ఒప్పుకుంటలేడు. నేను అలాగే ఉంటాను, నా ప్రేలాగా. ఆదాం జీవితము అలాగే పతనం అయిపోయింది. సౌలు జీవితము అలాగే పతనం అయిపోయింది. ఇశ్రాయేలు బతుకులు అలాగే పతనం అయిపోయినాయి. నువ్వు నిజంగా దేవుడి భక్తులు అవుతే, నువ్వు నిజంగా దేవుడిని నమ్మితే, నీకు వాక్యం తెలిస్తే, నువ్వు నిజంగా దేవుడిని ప్రేమిస్తే నువ్వు తెలుసుకుంటావు. ఏం తెలుసుకుంటావు తెలుసా? నేను పరలోకాంచి భూలోకంలో పడిపోతే, నేను ఆయనకి దూరం అయిపోతే, నేను శాపగ్రస్తుడిగా మారిపోతే, నేను పాపాత్రుగా మారిపోతే నన్ను వెతుకుతూ వచ్చాడు. నా మనోనేత్రాలు తెలిసాడు, నా ఆత్మజ్యోతిని వెలిగించాడు, నాకు విమోచనిచ్చాడు. ఆయన రుణము నేను తీర్చలేను. ఆయన నేను కోరుకోలేదు, ఆయన నన్ను కోరుకున్నాడు. ఎప్పుడైతే నీవు నీతిమంతుడిగా మార్చబడతావో, నీతిమంతుడిగా మార్చబడాలంటే ఏం కావాలి? నీకు ఆత్మ రావాలి. ఎలా వస్తుంది నీకు ఆత్మ? యేసు రక్షకుడు నా కొరకై పుట్టాడు, నా కొరకై శిలువ పొందాడు, నా కొరకై తిరిగి లేచాడు, నా పాపాన్ని కడిగాడు. నేను పాపిగా పుట్టాను, నన్ను దర్శించాడు. ఆయన సజీవుడు, ఆయన చూస్తున్నాడు, ఆయన వెతికాడు, ఆయన జీవం గలవాడు అని ఎప్పుడైతే నీ హృదయంలో నమ్ముతావో ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు.
నువ్వేమని ప్రార్థన చేస్తావు? వాక్యం విన్న తర్వాత పాపాన్ని జయించలేను, లోకాన్ని జయించలేను, శాపాన్ని జయించలేను, నన్ను నేను జయించుకోలేను, ఇంతవరకు నేను నీ మీద తిరుగుబాటు చేశాను, ఇక నన్ను క్షమించి నీవే నాలో ప్రవేశించు అడుగుతావా? నువ్వు నీతిమంతుడు అవ్వాలంటే, నువ్వు యథార్థపరుడు అవ్వాలంటే, దేవుని స్తుతించేవాడిగా ఉండాలంటే, నా దేవుడు సజ్జుడని తెలియాలంటే నీలో ఆత్మ ఉండాలి. ఆత్మ ఉండటం వల్ల లోకంలో ఉండగా దేవుని ప్రేమిస్తావు, దైవాజ్ఞ పాటిస్తావు, దైవ చిత్తాన్ని వర్తం చేస్తావు, ఆస్వాదించబడతావు. 2, నీ ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్తావు? యేసుక్రీస్తు నమ్ముకున్నావు, పట్టం పెట్టావు, బాప్టిజం తీసుకున్నావు, మొగుడిని తిడుతున్నావు, అయ్యా శిష్యుడిగా ఉన్నావు, గురువుని తిడుతున్నావు. నీకెవరు తెలియదు? యేసు ప్రభు చెప్తున్నాడు, నీకు దేవుడు తెలియదు. తండ్రిని అవమానపరిచిన ఆదాం నరకంలోకి వెళ్ళాడు. అంచేత మనం ఎప్పుడు బాగుపడతామంటే వినయ సంపదలు కలిగి ఉండి, నమ్రత కలిగి ఉండి, ఎప్పుడైతే మనం దేవుని ఆరాధిస్తామో, దేవుని ఆరాధించినప్పుడు దేవుడి దగ్గర ఏముందండి? శక్తి ఉంది. దేవుడి దగ్గర ఏముందండి? ప్రభావం ఉన్నది. దేవుడి దగ్గర ఏముందండి? మహిమ ఉంది. ఈ 3 ఆయన దగ్గర ఉన్నాయి. ఆ 3 సంపాదించాలంటే మనము దీనులుగా మారాలి. మన మనస్సారా ఆయన ప్రేమించాలి. అందుకే అబ్రహాముతో అంటాడు, నిన్ను దీవించకుండా ఉండలేను, నేను ఆశ్రయించకుండా ఉండలేను, నేను గనపరచకుండా ఉండలేను, ఎందుకంటే నీవు దీనుడవి. అంచేత దేవుడి భక్తులను మీరు ఎన్నో ప్రార్థనలు మీకు వచ్చే బదులు, ఎన్నో వాక్యాలు మీకు తెలిసే బదులు, ఎన్నెన్నో పాటలు మీకు వచ్చే బదులు మీరు వినయ సంపదలు కలిగి ఉంటే, దీనులుగా ఉంటే, దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీలో ప్రవేశించి మిమ్మల్ని పాపం చేయనివ్వకుండా, పాపం చూడనివ్వకుండా, పాపం వెనకుండా కాపాడి, ఎవరు ఎక్కడి నుంచి రాజ్యము భూలోకంలో ఉన్నంత కాలము సకల విషయంలోని దీవిస్తూ ఆశిస్తాం. అందుకు మీలో చాలామంది చాలా బాగా ప్రార్థన చేస్తారు, నాకు తెలుసు. చాలా బాగా పాటలు పాడతారు, నాకు తెలుసు. వాక్య పరిచయం జరుగుతున్నప్పుడు ఇలా 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 అని చాలా శ్రద్ధగా వింటారు, నాకు తెలుసు. కానీ ఆశీర్వాదం లేదు. దేవుని యొక్క మహిమ నీలోకి రావట్లేదు, దేవుని యొక్క ప్రభావం నీలోకి రావట్లేదు. నువ్వు కేవలం అత్తగారిని మాంగాన్ని చూడవు, కానీ ఎప్పుడైతే దేవుని శక్తి వచ్చిందో అత్తగారిని మాంగాన్ని ప్రేమిస్తావు, దశంభాగాల చెల్లించావు. దేవుని యొక్క శక్తి నీలోకి వచ్చినప్పుడు నువ్వు దశంభాగాల ప్రథమ భాగాలు చెల్లిస్తావు. అంచేత ఎప్పుడైతే నువ్వు భయంకరంగా చీకటిలో జీవిస్తున్నావో దేవుని శక్తి నీలోకి వచ్చినప్పుడు వెలుగులో ప్రవేశిస్తావు. అంచేత యేసు ప్రభు అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం అంటాడు, చూడు. కాబట్టి ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. గనుక ఎప్పుడు పొందుతామంటండి? పరిశుద్ధాత్ముడు. పాపానికి ఫుల్ స్టాప్, లోకానికి ఫుల్ స్టాప్, ఆ యొక్క పిక్చర్స్ కార్యక్రమాలకి ఫుల్ స్టాప్. సంపూర్ణంగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం. అంచేత ముందు మనము దేవుని కోరుకోవాల్సింది, నువ్వు కావాలి, నేను అర్భకుడను, నేను శాపగ్రస్తుడను, నేను పాపాత్ముడను, నా తల్లి పాపంలో కన్నది, నా తల్లి పాపంలో విడిచిపెట్టింది, అయినా కానీ నువ్వు వచ్చావు, నన్ను పరిశుద్ధపరచు. అంచేత మీరు చాలా బాగా ప్రార్థన చాలా కాలం చేస్తున్నారు, కానీ పాపాన్ని జయించలేకపోతున్నారు. ఎందుకంటే మీలో శక్తి లేదు.
మీలో బలం లేదు. మీకు రోగం వస్తుంది, రోగాన్ని జయించలేకపోతున్నారు. దానికి కారణము మీలో శక్తి లేదు, మీలో బలం లేదు. మిమ్మల్ని దరిద్రం పట్టుకుంది, ఆ దరిద్రం మిమ్మల్ని వాడట్లేదు. దానికి కారణము మీలో శక్తి లేదు. మీరు ఉపాసన చేస్తున్నారు, మీరు ప్రార్థన చేస్తున్నారు. చూడు యోవేలు 2 ఇప్పుడైనాను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవాకు నీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడై శాంతమూర్తి అయి అత్యంత కృపగలవాడై తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును. గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను ఏం చెప్పుకోవాలంట? ఉపాసన బాబా, ఉపాసన బాబా. మా ఊళ్ళో ఉపాసన చేసి చూడవడం ఎండి చేప పోల మొక్క. మా చిన్న మనవరాలు ఉందండి, అది నిన్న నుంచి అస్తమానం ఇదేంక చూస్తుందండి. ఏంటమ్మా అని అడిగానండి. డాడీ చేపల పెట్టుకొస్తానన్నారు. డాడీ అది ఉపాసం ఉంటుందండి, అది ఉపాసంలో ఉందండి. డాడీ చేపల పెట్టుకొస్తానికి అది ఎదురు చూస్తుందండి. మళ్ళీ అంటుంది వాళ్ళ నాన్నమ్మ అందండి, రేపొద్దున దేవుడి భోజనాలు, సాంబార్ భోజనాలు ఉందండి. అంతే కెవ్వమని ఏడిచిందండి. ఒకవేళ ఈవిడ గిల్లిందేమో, గిల్లి అలవాటు ఉంటుంది ఈవిడికి, గిల్లిందేమో ఏడుతుంది అనుకున్నానండి. చూస్తే వాళ్ళ నాన్నమ్మ ఏముందండి, రేపొద్దున్న సాంబారుతో భోజనాలని చెప్పిందండి. అంటే చేపల కొరేసి పెట్టరా? అందుకు నా ప్రియ చెల్లి, నా ప్రియ తండ్రి, మీకందరికీ విజ్ఞాపన చేస్తున్నాను. మీరు బాగా ప్రార్థన చేస్తారు తెలుసు, మీరు బాగా పాటలు పాడతారు తెలుసు, మీరు బాగా వాక్యాలు వింటారు తెలుసు. వాక్యం బైబిల్ అంతా కూడా ఎవరికో చెప్పడం కోసం, ఎవరికో బోధించడం కోసం మీరు తెగనబలేస్తారన్న సంగతి నాకు తెలుసు. కానీ మీరెన్ని ప్రార్థన చేసినా, మీరెన్ని పాటలు పాడినా, మీరెన్ని వాక్యాలు విన్నా, మీకు లోబడే శక్తి లేనప్పుడు పరిశుద్ధాత్మ మీలోకి రాదు. పరిశుద్ధాత్మ మీలోకి రాడు కాబట్టి మీరు విజయాన్ని చూడలేరు. అందుకు యోవేలులో ఆవిడ ఉపవాసం చేసిందండి, విజయం చూసిందండి. దరిద్రం పోయిందండి, రోగం పోయిందండి. అల్లుడు కూతురు కూడా వచ్చేసారండి, పాలు తాగే పిల్లలు కూడా వచ్చేసారండి ఉపవాసాలకి. అందరూ కలిసి చక్కగా ప్రార్థన చేసుకున్నారు. యాజకుడు ఏడుస్తున్నాడు, వీళ్ళ కుటుంబం బాగుపడద్దు అనుకోలేదు. ఇప్పుడు దేవుడు వాళ్ళని దీవిస్తున్నాడు. అందుకు మీరు విజయాన్ని చూడాలంటే ముందర మీరు దేవునికి లోబడాలి. దేవా, నేను ఘోరమైన పాపిని, నీ ఆజ్ఞను మీరుతున్నాను కాబట్టే నాకు రోగం, నీ ఆజ్ఞను మీరుతున్నాను కాబట్టే నాకు దరిద్రం, నీ ఆజ్ఞను మీరుతున్నాను కాబట్టే నా కుటుంబంలో దుఃఖం. నీ ఆజ్ఞను మీరుతున్నాను, నీ ఆజ్ఞను మీరుతున్నాను కాబట్టే నా యొక్క సాక్ష్యాలు శపించబడుతున్నాయి. అందుకు మనసారా నిన్ను ప్రేమించి శక్తిని దయచేయి. ఎప్పుడైతే నువ్వు దేవుడికి లోపడతావో, దేవుని పాదాల దగ్గర దీనుడిగా మారుతావో, పరిశుద్ధాత్మ నీలోకి వస్తే, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వచ్చిందో నువ్వు శక్తిని పొందుతావు. ఎంతటి ఘోర పాపనైనా చేస్తావు, ఎంతటి రోగానైనా చేస్తావు, ఎంతటి దుఃఖానైనా చేస్తావు, నిత్య ఆనందముతో దేవుని స్తుతిస్తావు. అట్టి శక్తి, అట్టి మహిమ, అట్టి ప్రభావం ఇప్పుడు మీలో ప్రవేశించగాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. కనికరంగల మహారాజుని కొందనాలు. ఈ పవిత్ర సమయంలో మమ్మల్ని ఎవరిని కూడా విడిచిపెట్టదు. దేవా, ఇంతవరకు తెలుసో తెలియకో అతి భక్తి పరులుగా ఉన్నాం, ఎన్నెన్నో ప్రార్థనలు చేస్తూ వచ్చాం. అవగణ్యమే తొక్కంత కూడా మేము వర్ధిల్లలేము. అయ్యా, దేని వల్ల వర్ధిల్తామని తెలుసుకున్నాం కనుక నాయన, ఈ రాత్రి శక్తిగలని ఆత్మ నాలో పంపించు, శక్తిగలని మహిమను మాలో పంపించు. మేమందరం కూడా శక్తిని పొందుకొని
అయ్యా మాలో ఉన్న రోగాలు పటాపంచల్, మాలో ఉన్న దెయ్యాలు పటాపంచల్, మాలో ఉన్న తిరుగుబాటు పటాపంచల్. మేమందరం పరిశుద్ధమై నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరిచి పవిత్రులుగా ఉన్నట్లు మమ్మల్ని సిద్ధపరచమని నీ ప్రేమ గల పాదాలు సమర్పిస్తూ యేసు నామమున బతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.